సార్ ఇప్పుడు ఏపీ రేపు ఎలక్షన్స్ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అయితే ఆల్రెడీ కేంద్ర బలగాల్ని తీసుకొచ్చి అక్కడ మోహరించారు. ఏం సార్ ఈ విధ్వంస క్రీడ అనేది ఏంటి, ఇంకా కొనసాగుతూనే ఉంటుందా? ముందు జరిగింది మళ్ళీ జరుగుతుంది. ఒక అనలిస్ట్గా మీరేమనుకుంటున్నారు? అనలిస్ట్గా ఇదేంటంటే ఒక ఆల్రెడీ చావో రేవో అమ్మ, అందువల్ల ఆ కోపం క్రోధం ఉంటుంది. చావో రేపు చంద్రబాబుకి ఈ ఎన్నికలు చావో రేవో. ఈ ఎన్నికల్లో తన ప్రాముఖ్యత రాకపోతే సీఎంగానే అడుగు పెడతారు అసెంబ్లీలో అన్నాడు. అలాంటి అవకాశాలు కనపడట్లేదు. అందువల్ల ఏంటంటే ఈ ఓడిపోతే ఈ చరిత్ర అయిపోయింది. అనగనగా చంద్రబాబు అని గతంగా అయిపోద్ది. ఆయన రాజకీయ జీవితం క్లోజ్. తెలంగాణలో క్లోజ్ అయిపోయింది, ఇక్కడ ఆంధ్రాలో క్లోజ్ అయిపోతుంది. కనుక ఆయన చావోరు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనేది ఆయన తాపత్రయం. పవన్ కళ్యాణ్ చావోరేవో పోయినసారి 2 చోట్ల ఓడిపోయాడు. వచ్చిన ఒక సీటు వాళ్ళు కూడా పార్టీని వదిలేశాడు. సో ఇప్పుడు ఈసారి కనుక ఏమాత్రం ప్రాముఖ్యత చూపించలేకపోతే ఈ ఆయన రాజకీయ జీవితం క్లోజ్. ఈ సినిమాలు చేసుకుంటూ తప్పితే మళ్ళీ రాజకీయాలకి ప్రజలు టాటా బై చెప్పేస్తారు. సో చావోరేవు. అందుకని ఆవేశం, ఆక్రోశం అన్ని రకాలు ఉన్నాయి వాళ్ళు. అందుకని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా, వింటున్న ప్రకారం కూడా ఒక విధ్వంస రచన తెలుగుదేశం చేసింది. ఆల్రెడీ విధ్వంస రచన చేసి పెట్టుకుని ఉంది. అంటే ఏంటి, రేపు ఎన్నికల కౌంటింగ్లో మన కనుక మెజారిటీ తగ్గుతుంది, వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉందంటే అలర్ట్ చేసేయండి. మొత్తం బ్యాలెట్ బాక్సులు పగలగొట్టేసి అదే పగలగొట్టేసేయండి. వైసీపీ కాదు, వైసీపీ చేసింది, తెలుగుదేశం చేసింది ఎలక్షన్ అప్పుడు. వాళ్ళు వీళ్ళని కొట్టడం, వీళ్ళు వాళ్ళ ఏది జరిగింది. ఇప్పుడు ఏంటంటే మనకేమాత్రం తక్కువ వస్తుంది అన్నప్పుడల్లా మొత్తం పగలగొట్టేయండి, అలర్ట్ చేసేయండి, రీపోల్ వస్తుంది. రీపోల్ వస్తే చూసుకుందాం. జగన్ మాత్రం రీపోల్ వచ్చి నేను కూడా ఎలక్షన్ ఒక 110 వస్తున్నాయి అనుకోండి. సపోజ్ ఒక 20 సీట్లు కనుక అల్లరి చేశారనుకోండి, రీపోలింగ్ వచ్చింది అనుకోండి, ఏమవుద్ది, మళ్ళీ ఆ రీపోలింగ్ అయ్యేదాకా ప్రభుత్వం ఏర్పడదు. ఇలాంటి కన్నింగ్ క్షుద్రమైన ఆలోచనలు జరుగుతున్నాయి అక్కడ. అల్లరి చేసేయండి, పగలొట్టేయండి ఈవీఎంస్, రీపోలింగ్ వస్తే అప్పుడు చూసుకుందాం అనే పద్ధతిలో జరుగుతుంది. అందుకని ఏంటి, ఏజెంట్స్ ఎవరయ్యా, ఏజెంట్స్ది మామూలు కార్యకర్తలు కాకుండా రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ నుండి రౌడీతనాలు చేసిన వాళ్ళని ఏజెంట్స్గా పెడుతున్నారు. వాళ్ళైతేనే అలర్ట్ చేయగలరు. మామూలు కార్యకర్తలు అయితే అంత విధ్వంసానికి దిగలేరు. ఈ రౌడీ షీటర్స్గా ఉన్న వాళ్ళు అయితే అల్లరి వ్యవస్థగా చేయగలరు. అలాంటి వాళ్ళని ఏరి అలా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, అల్లర్లు గొడవలు చేసే బ్యాక్గ్రౌండ్ ఉన్న, సో ఇక్కడ ఆ విధ్వంస రచన జరుగుతుంది. అందుకనే వాళ్ళు టోటల్గా అల్లరి చేయగలిగిన వాళ్ళు, రౌడీ షీట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, వాళ్ళని ఏజెంట్స్గా పెట్టారు. అది జరుగుతుంది ప్రభుత్వం. అందుకనే ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అసలు మొన్న అల్లర్లకు కూడా కారణం రెస్పాన్సిబిలిటీ ఎన్నికల కమిషన్. ఎందుకంటే మన గొడవలు జరిగినప్పుడు ఎక్కడ జరిగినాయి, ఎక్కడైతే ఎన్నికల కమిషన్ ఆఫీసర్లు మార్చిందో, కలెక్టర్లు మార్చిందో అక్కడ గొడవలు జరిగినాయి. పాత ఆఫీసుల్లో ఉన్నప్పుడు వాళ్ళ వల్ల గొడవలు అవుతాయి. వాళ్ళు ఉంటే ఈ కూటమి కంప్లైంట్లు ఇస్తే, కూటమి ఎవరి పేర్లో అయితే కంప్లైంట్ ఇచ్చిందో అవి ఇమ్మీడియట్గా బ్లైండ్గా కూటమి చెప్పిన మాట నెరవేర్చినట్టు హుజూర్ అన్నట్టు ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ఏ పేర్లు, పురంధేశ్వరి ఏ పేరు ఇస్తే, తెలుగుదేశం ఏ పేర్లు ఇస్తే ఆ పేర్లని మార్చేశారు. ఆ మార్చిన చోట్ల గొడవలు జరిగి ఎక్కడైతే కలెక్టర్లు మార్చారో, ఎక్కడైతే పోలీస్ ఆఫీసర్లు మార్చారో అక్కడే గొడవలు జరిగింది. సో మరి దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఎలక్షన్ కమిషనే కదా. ఇప్పుడైనా ఎలక్షన్ కమిషను ఈ ఒక వర్గానికి సమర్థింపాలంటే పోలీసులు టోటల్ ఫెయిల్యూర్. టోటల్గా పోలీసులు అల్లర్లకి చేస్తున్న కూటమికి సపోర్ట్ చేసి నిలబడ్డారు, ఏమీ తెలియనట్టు పట్టి. సో ఈ దరిద్రం చేయకూడదు. ఎలక్షన్ కమిషన్ కూడా అలాంటి ఆఫీసర్స్ మార్చి ఫేవరెటిజం, వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళని వేయటం, ఇది తప్పు జరిగింది. అందువల్ల మన అల్లర్లు ఈసారి అల్లర్లు లేకుండా పైనుంచి అన్ని ఇన్ఫర్మేషన్ వెళ్ళి కదా అల్లర్లు జరగకుండా పారామిలిటరీని కూడా దింపారు. ఖచ్చితంగా అయినా సరే తెలుగుదేశం ఓడిపోయే పరిస్థితి కనపడినప్పుడు అల్లర్లు జరగడం గ్యారంటీ.
అంత వాళ్ళు ఎందుకంటే అంత ఉత్సాహము, అంత నిరుత్సాహంలో ఉన్నారు, అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, అంత కోపోద్రిక్తులు ఉన్నారు. అదే సార్, దేశంలో ఎక్కడ చూసినా అటు యూపీ అటు సైడ్ జరిగే రేంజ్లో అసలు ఈసారి ఎలక్షన్స్ ఓటేసిన వాడు భయపడుతున్నాడు. ఏంది ఎక్కడ మా తలకాయలు పక్కలు కొడతారని ఓట్లు వేయడానికి పోయిన రోజు భయపడుతున్నారు. అండ్ కౌంటింగ్ రోజు కూడా అసలు వింటున్నాము చాలా మంది ఊళ్ళు ఖాళీ చేసిపోతురని. ఏంది ఎక్కడ ఉంటున్నాము అసలు? అదే బీహార్ లాగా తయారైంది. బీహారు గతంలో బీహారు, బెంగాల్, వెస్ట్ బెంగాల్. ఇప్పుడు టుడే వెస్ట్ బెంగాల్లో నిన్న ఒక కార్యకర్త బీజేపీ లీడర్ని చంపేశారు. సో బెంగాల్లో జరుగుతూ ఉండదు. అది ఒకప్పుడు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఉన్నప్పుడు బెంగాల్ ఇలాగా రక్తపాతం జరిగి ఉండేది. అక్కడ నుంచి మమతా బెనర్జీకి వచ్చింది. ఇప్పుడు మమతా బెనర్జీ గవర్నమెంట్ కూడా హింస రాక్షస రాజకీయం చేస్తుంది అక్కడ. సో ఎన్నికలంటే ఆ పరిస్థితి వాళ్ళ ఆంధ్రాలో కనబడతారు. ఆంధ్రాలో కూడా ఆవేశం. ఎలక్షన్ అన్నాక అంటే 5 ఏళ్ళ ఆరాటం. చంద్రబాబుది ఎలక్షన్ అయిన మొదటి రోజు నుంచి 2019 ఎలక్షన్ అయిన మొదటి రోజే ఆవిచ్చే పాలడు కాదని దున్నపోతులు ఎన్నుకున్నారు మొదలెట్టి ఆ రోజు నుంచి ఆయన ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 5 ఏళ్ళు పదవి లేక, నిద్ర లేక, నిద్రాహారాలు మారి పదవి లేకపోతే ఆయన నిద్ర పట్టదు, ఆకలి ఉండదు, నానా టార్చర్ అనుభవిస్తాడు ఆయన. పదవి 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 ఆ పదవి లేకపోతే 5 ఏళ్ళు ఆరాటపడినాడు. ఆ నిరాశ నిస్పృహ ఇప్పుడు పోతుంది. మన మధ్య ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో రెచ్చగొడతారు. ఆయనే నేను చంపితే ఏ చీఫ్ మినిస్టర్ అంటాడా? జగన్ నేను చంపితే దిక్కేంటి అని అడుగుతాడా? అడిగాడు ఓపెన్గా. ఆ మాట ఒక నాయకుడిగా అనేటప్పటికి నీ కార్యకర్తలు ఏం చేస్తారు? ఈజీగా మన నాయకుడు చంపడానికి రాళ్ళు వేస్తారు. రాళ్ళు వేయటానికి ఎంకరేజ్ చేసింది ఆయన ఒక మీటింగ్లో. రాళ్ళు వేసి కొట్టాలన్నాడు. నిజంగా మా 2వ రోజు రాళ్ళు వేసి కొట్టాడు వాడు. నిన్ను చంపితే దిక్కేంటి అని అడిగాడు. రేపు ఎవరిని చంపితే? సో ఆయన బ్యాలెన్స్ కోల్పోయాడు. పదవి లేకపోయేటప్పటికి 5 ఏళ్ళు లేకపోతే సో ఇవన్నీ కూడి ఒక రచ్చ జరిగే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా పార్లమెంట్లో కూడా దింపారు. చూద్దాం సార్. ఇప్పుడు మనం బెట్టింగ్ల విషయానికి వద్దాం సార్. ఆంధ్రాలో చూస్తున్నట్లయితే బెట్టింగ్లు అసలు ఎట్లా అంటే ఇప్పుడు మన ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ వచ్చినా కూడా బెట్టింగ్లు రివర్స్ అయినాయని మళ్ళీ ఒక మాట వినిపిస్తుంది. ముందు ఒకవైపు ఉన్నాయి, మళ్ళీ బెట్టింగ్స్ ఇప్పుడు ఒకవైపు అయినాయని. మొత్తం ఆంధ్రాను ఒక పక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు పిఠాపురం ఇంకో పక్క. ఇక పిఠాపురంలో అయితే కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నాయని దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? ఈ బెట్టింగ్ ఎలా చూస్తారు? దీన్ని ఎందుకు అరకట్లేకపోతారు, ఆపలేకపోతారు? బెట్టింగ్ ఆపలేదమ్మా. బెట్టింగ్ ఒక ఎన్నికలనే కాదు, క్రికెట్ కాదు, ఇంకో దేశంలో ఏదొచ్చినా కోడి పందాలు. ఈ బెట్టింగ్లు అనేవి మనకి ఒక జీవన సరళిలో ఒక భాగం అయిపోయింది. దీన్ని అరికట్టడాలు, అణచటాలు అనేది స్ట్రాంగెస్ట్ నిర్ణయాలు తీసుకోవాలి. స్ట్రాంగ్ అది జరగదు, అది జరిగే పని కాదు. ఎందుకంటే పోలీసు యంత్రాంగం అనేది ఒక రాజకీయ ఎవరు అధికారంలో ఉంటే, ఎవరు పొజిషన్లో ఉంటే వాళ్ళ అడుగులకు బడుగులు ఎత్తే స్థాయిలో పోలీసు యంత్రాంగం దిగిపోయింది. ఎవరో ఒకళ్ళిద్దరు మంచి ఆఫీసర్లు ఉండొచ్చు, కానీ వాళ్ళు మంచి ఆఫీసర్లు ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవుతారు తప్పితే వాళ్ళకి ఆ బ్రహ్మాండమైన ఆఫీసరు ఫుల్ హ్యాండ్ ఇచ్చి నువ్వు చెయ్యని అనే ప్రభుత్వాలు లేవు. సో ఈ రాజకీయం ఎప్పుడైతే పోలీస్ శాఖను శాసించే స్థాయిలో ఉందో ఈ అరికట్టలేరు. ఇవన్నీ ఎక్కడో ఆడపడతారు, ఎవడో పట్టుకున్నాం ఏదో చేసామన్న తప్పితే దీంట్లో వేరుతో సహా లేపేయడం జరగదు. అది బెట్టింగ్ కూడా ఇవాళ ఈ ఓటింగ్ అయిపోయినాక ఇవాళ వచ్చిన ప్రీ పోల్స్ కూడా బెట్టింగ్ కోసమే. బెట్టింగ్ పెద్ద మనుషులు వేసుకున్న ప్లాన్ ఇది. సో మొన్నటిదాకా వైసీపీ అంటున్నారు, కట్టారు వైసీపీ అని. ఇప్పుడు ఇలా మార్చి ప్రజల్లోకి వదిలితే అమ్మో మనం మొన్న అక్కడ 10 లక్షలు కట్టాం, ఇటు కట్టుకుంటే ఆ 10 లక్షలు వస్తాయి ఇప్పుడు అటు అని బెట్టింగ్లు ఎంకరేజ్ చేసి కోట్లు బెట్టింగ్ జరుగుతున్నాయి. ఎకరాలు పెట్టుకుంటున్నారు. ఈ బెట్టింగ్ల కోసమే ఈ కొత్త అయిపోయినాక వాళ్ళ ఒక రిపోర్ట్లు ఇవన్నీ అయిపోయినాక ఎందుకు వస్తుంది? ఎగ్జిట్ పోల్ అంతకుముందు ఇది రాని ఇవాళ అయిపోయినాక ఇన్ని ఎందుకు వస్తుంది అంటే బెట్టింగ్ కోసం ఎంకరేజ్ చేయడానికి బెట్టింగ్ మాఫియా యొక్క కోరల్లో నుంచి కనుసనల నుంచి వచ్చినాయి. సార్ ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ అన్నీ
లోక్సభ విషయానికి వస్తే ఎక్కువ వచ్చి బీజేపీకి ఫేవర్, నెక్స్ట్ ఒక 6 సీట్లలో 6 నుంచి 7 స్థానాల్లో వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, ఇక 0 నుంచి 1 బీఆర్ఎస్, ఎంఐఎంకి పక్కా 1. ఏంది సార్, ఒకప్పుడు అసలు ఏలిన బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఏకచక్రాధిపత్యం, ఇప్పుడు లోక్సభకు వచ్చేసరికినే అంటే ఇక్కడ చూసిన ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా కోల్పోయింది. ఏమైందంటే లోక్సభ శాసనసభ వచ్చేమో రాష్ట్రంలో ఎవరికి అధికారం ఇవ్వాలని, ఓకే, లోక్సభ అనేది దేశంలో ఎవరికి అధికారం ఇవ్వాలి. ఇప్పుడు ఏముందంటే బీఆర్ఎస్ అనేది జాతీయ పార్టీగా వెళ్ళాలి అనుకున్నాము కానీ ఇంకా చేయలేటప్పుడు ఏంటి ఎంపీ వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి చేసేది ఉంది. ఢిల్లీ ఆ 2 కాంగ్రెస్ బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అనే తప్పితే. సరే ఇప్పుడు ఇది తెలంగాణ కదా, తెలంగాణలో ఓకే ప్రజలకి ఇంకా బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రేమ ఉంటే, మీరు లోక్సభకు నిలబెట్టిన అభ్యర్థి పైన కూడా ప్రేమ ఉంటే వాళ్ళు ఓటేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా తెలంగాణ గలాన్ని వెళ్ళి వినిపిస్తారు అని ఇక్కడి నుంచి. అందువల్ల రేపు రిజల్ట్స్లో 1-8 అంటున్నారు, చూస్తారుగా మీరు. సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్కి ఎక్కువ పడింది. ఎందుకు పడింది అంటే మాట ఏమో సైలెంట్ ఓటింగ్ బీజేపీకి పడింది అని. బీజేపీకి పడదమ్మా, బీజేపీకి సైలెంట్ ఓటింగ్ ఎందుకంటే బీఆర్ఎస్కి వేసాము అంటే ఎక్కడ మనని తొక్కేస్తారో భయం కొద్దీ ఉన్నారు. బీఆర్ఎస్ సైలెంట్. ఆయన బస్సు యాత్ర అయినాక ప్రజలు రియలైజ్ అయ్యారు, ఒక సింహాన్ని పక్కన పెట్టుకుని చిట్టెలుగులకు అధికారం ఇచ్చావు, చాలా పొరపాటు చేసామని ప్రజలు ఫీల్ అవుతున్నారు. దాంట్లో వీళ్ళు ఇన్నాళ్ళు ఉన్నారు, మన గళం వినపడాలి, తెలంగాణ గళం ఘనంగా గర్వంగా గౌరవంగా వినపడాలి ఢిల్లీలో గల్లీలో అంటే బీఆర్ఎస్ఏ ఉండాలి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ గళమును సోనియా గాంధీ గళం తప్పితే తెలంగాణ గళం వినిపించరు. బీజేపీ మా యూపీ గళము గుజరాత్ గళము తప్పితే తెలంగాణ గళం వాళ్ళిద్దరు నోటెంపట ఏనాడు కూడా జై తెలంగాణ అని మా తెలంగాణ అని కానీ మేసం మెలేసి మాట్లాడదు. ఒక బీఆర్ఎస్ ఒకటే శ్వాస ధ్యాసగా తెలంగాణ ఉంటుంది. ఏ మాట అయినా సరే కింద 600 అయినా కింద పడ్డ మీద పడ్డ తెలంగాణనే మా హక్కు, తెలంగాణ మా జీవం బతికేది బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ని గెలిపించుకుంటేనే ఢిల్లీలో మన గళం తెలంగాణ గళం వినపడుతుంది. లేకపోతే వీళ్ళిద్దరూ కూడా ఈ 2 పార్టీలు కూడా అక్కడ దాసు వాంఛన్ కాల్ముక్తా ద్వారా ఢిల్లీకి దాసులుగా తప్పితే వీళ్ళు కూడా ఉండరని ప్రజలు రియలైజ్ అయ్యారు. సో అది రిపోర్టు రేపు తెలిసిపోద్ది, 4వ తారీఖులో తెలిసిపోద్ది. చూడండి, కవితని అరెస్ట్ చేయడం అనేది కూడా బీఆర్ఎస్ కి మైనస్ అయిందని, అది బీజేపీకి ఫేవర్ అయింది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి కూడా మైనస్ అయింది అని మరొక మాట వినిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కవిత అరెస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీకి మైనస్. ఎందుకంటే కాంగ్రెస్లో చాలామంది కాంగ్రెస్ నాయకులు చాలామంది బెయిల్ మీదే ఉన్నారు కనుక వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి, వాళ్ళ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ బెయిల్ మీద ఉన్నారు కనుక వాళ్ళేదో గొప్పగా చెప్పుకోవటం లేదు. కవిత జైల్లో ఉంది, వీళ్ళంతా బెయిల్ మీద ఉన్నారు, ఎవరికి అన్ని కేసుల్లో ఉన్నారు. రేపు వీళ్ళు వెళ్తారు. వాళ్ళ చిదంబరం జైలుకి వెళ్ళి వచ్చినవాడే, వాళ్ళ కేజ్రీవాల్ వాళ్ళ జైల్లో ఉన్నవాడే, వాళ్ళ జైల్లో ఉన్నారు. అందువల్ల అని అంటే ప్రజల్లో ఈ అమ్మాయి కవితది ఇంతవరకు ఆధారం కూడా లేకుండా అనుమానితురాలు. అంటే అది లోక్సభ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేయబట్టి బీఆర్ఎస్ కి మైనస్ అయింది అని ఒక టాక్ బయట. సింపతి వచ్చింది, మైనస్ కదా, ఎందుకంటే సింపతి వచ్చింది. అమ్మాయికి ఏ ఆధారం లేదు. వాడేదో చెప్పాడు, జైల్లో ఉన్న సుకేష్ చెప్పాడు, జైల్లో ఉన్న నాయర్ చెప్పాడు, జైల్లో ఉన్న నిందితులుగా ఉన్న జైల్లో ఉన్న వాళ్ళు చెప్పింది సాక్ష్యాలు ఎట్లా తీసుకుంటాం, ఎట్లా దాన్ని అథెంటిక్గా తీసుకుంటాం, వాటిని పెట్టుకుని కేసు ఫైల్ చేసి సెక్షన్స్ పెడుతున్నారు. సో ఇప్పుడు హాలిడేస్ వచ్చి వరుసగా హాలిడేస్ 1 month ఇంకో 1 month కవితకి రాదు. సో ఇది అక్కడ కేజ్రీవాల్కి రావట్లా చూస్తున్నారు ప్రజలు. సో ఈ ఇంటెన్షన్ చేస్తారు. అది ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ఇమీడియట్గా పార్లమెంట్ వచ్చింది, కొంచెం గ్యాప్ ఉంటే ప్రజలు రియలైజ్ అయ్యే లోపు వచ్చేసింది ఎన్నికలు. ఇంకొక నెక్స్ట్ ఇయర్ అనుకోండి, ఇది ఎన్నికలు ఇయర్ ఎండింగ్ అనుకోండి, ఈ సంవత్సరం ఎండింగ్ అయితే అప్పుడు అసలు కాంగ్రెస్ తుడుచుకుపోదు. ఇప్పుడు ఇమీడియట్గా రాబట్టి ఇంకా ప్రజలు ఇప్పుడే అటు మొగ్గారు, ఇప్పుడే రియలైజ్ అవుతున్న పరిస్థితి అక్కడక్కడ. ఇప్పుడు అందుకని మొన్న ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి యొక్క సొంత జిల్లాలో ఎమ్మెల్సీ బీఆర్ఎస్ గెలిచేది నిన్నగాక మొన్న. సో ఇవన్నీ కాలం చెబుతుంది. అసలు వీళ్ళకి కాంగ్రెస్ వాదులకి ప్రజలు
ఏదో ఒక దీంట్లో టక్కన వచ్చింది వాళ్ళకి అధికారం. ప్రజలు నువ్వే కావాలి రేవంత్ రెడ్డి కావాలి, కాంగ్రెస్ కావాలని అనుకుంటే 90 సీట్లు వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్ యొక్క క్యాల్కులేషన్లో మా క్యాల్కులేషన్ జరిగిన ఒక 2 తప్పిదాలు, ధరణి అవ్వచ్చు, దళిత బంధు అవ్వచ్చు, వాటిల్లో కొంచెం ప్రజలకి విశదీకరించి మీరేం కంగారు పడక్కర్లేదని చెప్పే సమయం లేకపోవటం, అది కొంచెం అదే ఉందిలే ప్రజలు మన చూసారి కొంచెం భరోసా ఎక్కువ అవటం వల్ల జరిగింది తప్పు అంతే చెప్తే వాళ్ళకి ప్రజలు ఆమోదం అనేది లేదు. ప్రజలు ఇప్పుడు బాగా రిలీజ్ అవుతున్నారు. కాంగ్రెస్ మూటలు మోయటానికే, ఇక్కడ నుంచి మూటలు మోసి ఢిల్లీకి అప్పచెప్పడానికి తప్పితే ఈ ప్రభుత్వం ఇంకెందుకు కాదు. సార్ ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి సార్. సో ఇప్పుడు దాన్ని ఎలా చూస్తున్నారు సార్ మీరు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తూ ఉన్నారు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎవరు సార్? బీఆర్ఎస్ మొన్న ఒకటి గెలిచావు, రేపు ఇది గెలుస్తాం. అదే రాజశేఖర్ ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తూ ఉన్నారు. ఇది బై ఎలక్షన్స్ వచ్చినాయి రాజీనామా చేయడంతో. ఇప్పుడు ఈ ఎలక్షన్ మీరు ఎలా చూస్తున్నారు సార్? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారు మీరు? బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రజల్లో బాగా అంటే అసలు వినిపించే వాయిస్ ఎట్లా వినిపిస్తుందంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు వినిపిస్తుంది. అలాగే వినిపిస్తుంది. ఇప్పుడు అలాగే వినిపించింది. నన్ను కూడా మొన్న ఎమ్మెల్సీ గెలిచే కానీ ఎందుకు అలాగే వినిపించింది. కానీ ప్రజల్లో రియలైజేషన్ వస్తుంది. వరంగల్ చూసుకున్నట్లయితే మొత్తం బీజేపీ ఉంది కదా సార్. వరంగల్ బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం అంతేనమ్మా. ప్రస్తుతం ఏంటంటే ఒక వేవ్లో వచ్చారు వాళ్ళు. ఆ వేవ్ వచ్చినాక ఆ భ్రమ నుంచి బయటపడాలి కదా. భ్రమ నుంచి బయటపడే లోపు ఎలక్షన్స్ మళ్ళీ వచ్చేసినాయి కనుక రేపు పంచాయతీ ఇవన్నీ ఉంటాయి కదా, చూస్తారు కదా మీరు. ప్రజల్లో బాగా రియలైజేషన్ వచ్చేసింది. ఇప్పుడు ప్రజలు రియలైజ్ అవుతారు, మనం తప్పు చేశాం, ఈయన కాదనుకుని మనం చాలా తప్పు చేసాం. తెలంగాణ గళం అనేది వినపట్టాలి, కానీ తెలంగాణ స్వరం గట్టిగా వినపట్టాలి, కానీ అవకాశం లేకుండా పోతుంది. వీళ్ళు ఢిల్లీకి దాసులుగా తప్పితే ఎందుకు పనికిరారు వీళ్ళు. పోయినసారి 4 గెలిపించాం, ఈసారి ఇంకో 2 కలిపి గెలిపిద్దాం అనుకున్నారు. ఒకవేళ గెలిచినా కూడా వీళ్ళు పోయినసారి 4 ఏం చేశారు? పోయినసారి 4 ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారు. ఏం చేశారు? రాష్ట్రానికి ఏమైనా చేయగలిగారు? వీళ్ళు నోరు విప్పలేని వాళ్ళు. బాంచం కాల్ముగ్ధారని ఎస్ అనేవాళ్ళు తప్పితే నువ్వు అలా కాదు, ఇది కరెక్ట్ కాదండి, ఇది మా లోకల్ గ్రౌండ్ రియాలిటీ ఇది అని నోరు విప్పి చెప్పగలిగిన స్థైర్యం లేని బాబతు బీజేపీ స్టేట్ యూనిట్. స్టేట్ యూనిట్ సెంట్రల్లో ఏమన్నా అలా అమిత్ షా చూస్తే ఇలానే బాబత్ తప్పితే అంటే సెంట్రల్కి మీరు ఆన్సర్ చెప్పుకోవాలి కదా సార్. ఇప్పుడు బీఆర్ఎస్ కంటే అంత కర్త కర్మ క్రియ అదే. సో ఇప్పుడు వీళ్ళు సెంట్రల్కి ఆన్సర్ చెప్పుకోవాలి కదా. సెంట్రల్కి చెప్పుకుంటూ వేరమ్మా బాంచత్ కాల్ముగ్ధార్ అనే పరిస్థితి మీకు అర్థమవుతుంది. ఆ పరిస్థితి వేరు. వీళ్ళు ఏంటంటే అసలు అమిత్ షా ముందు నోరు తెరగలిగిన స్థైర్యం ఉన్న లీడర్షిప్ కాదు. కిషన్ రెడ్డి అమిత్ షా ముందు నోరు తెరిచి మాట్లాడగలరు. అమిత్ షా చెప్తూ దానికి ఓకే అంత తప్పితే మాట్లాడగలరా? ఆ స్థాయి లేదు. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన నాయకులు కాదు. ఒక బండి సంజయ్ ప్రజల నుంచి వచ్చాడు కనుక గట్టిగా మాట్లాడగలరు. వీళ్ళు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. పార్టీలో ఉన్నారు, ఇన్నాళ్ళుగా పార్టీని ఆఫీస్ చూసుకుంటూ ఇలా వచ్చి ఉన్నాళ్ళు. సో పైనుంచి అలా కూర్చోబెట్టారు. ఓకే, అందువల్ల తేడా వీళ్ళ నిర్ణయాలు తీసుకుంటలో కానీ వీళ్ళకి వ్యూహ రచనలో కానీ ఏమీ పట్ల. అందుకనే బీజేపీ ఎంత ఎదిగినా అంతే. భూమికి జానడని ఎంత పెరిగినా అంటే ఇప్పుడు చూస్తుంటే వేవ్ ఇప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టే ఉంది. ఎక్కడ చూసుకున్నా కానీ ఇటు లోక్సభ ఎలక్షన్స్ చూసుకున్నా అంతే ఉంది. మన అసెంబ్లీలో సెకండ్ ప్లేస్ వచ్చి బీఆర్ఎస్ తీసుకుంది, కానీ డమ్ముమని పడిపోయింది. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు కూడా అసలు బీఆర్ఎస్ ప్లేస్ అనేదే లేదు, ఎక్కడో పక్కకుంది. ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా సరే పట్టభద్రుల ఎమ్మెల్సీ అక్కడ చూసినా కానీ ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు ఉంది. ఎక్కడ అసలు మనుషుల మాటలు కూడా అవే వినిపిస్తూ ఉన్నాయి. నేషనల్ ఎలక్షన్స్ అమ్మా, ఎంపీ ఎలక్షన్స్ కనుక 2 నేషనల్ పార్టీ వాళ్ళు. నేషనల్ పార్టీ కనుక ప్రజలు ప్రధానమంత్రి ఎవరు అనే విషయం మీద ఉంది. ప్రధానమంత్రి మోడీ కావాలనుకునేవాళ్ళు, ప్రధానమంత్రి కాంగ్రెస్ నుంచి రావాలనుకునేవాళ్ళు. సో అందువల్ల వాళ్ళిద్దరి మీద పోటీ ఉంటుంది. మనం ప్రధానమంత్రి క్యాండిడేట్ కాదు కదా ఈ పార్టీ.
అదే పోటీ చేస్తామన్నది జాతీయ స్థాయిలో కానీ వెళ్ళలేకపోయింది. జాతీయ స్థాయిలో మేము కదలాల్సింది, ఈ ఎన్నికలు దెబ్బతింటం వల్ల ఆగింది. లేకపోతే మధ్యప్రదేశ్లో ఇవాటి కంటెస్ట్ చేసేవాళ్ళం, బీహార్లో కంటెస్ట్ చేసేవాళ్ళం, కర్ణాటకలో కంటెస్ట్ చేసేవాళ్ళం. సో నేషనల్ పార్టీగా ఎదిగేది. అప్పుడు మేము నేషనల్ పార్టీగా ఎంపీ అడిగేదానికి ఒక అర్థం ఉండేది, బలం ప్రజల్లో కూడా బలమే ఉండేది. ఎప్పుడైతే ఇది చిన్న మిషప్ జరిగిందో అన్నీ ఆగుతాయి, అంతే కొన్నాళ్ళు ఆగుతాయి. సార్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ సార్, నెక్స్ట్ క్వశ్చన్. యాక్చువల్గా నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరిగినాయి. సో కేసీఆర్కి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు, రండి అని ఆహ్వానం పంపారు, సన్మానం చేయాలి సార్ మీకు రండి అని ఆహ్వానం పంపారు. కేసీఆర్ గారు నేను రాలేను అని చెప్పేశారు. ఎందుకు సార్ వెళ్ళొచ్చు కదా, అంటే ఏమన్నా ఇంటర్నల్ ఏమన్నా గొడవలా లేకుంటే ఎందుకు వెళ్ళాలి? మీరేమో ఆయన పెట్టి చిహ్నాన్ని మారుస్తారా? 10 ఏళ్ళు 14 ఏళ్ళు పోరాడికి అన్ని త్యాగాలకు సిద్ధపడి మృత్యు తలలో కూడా తలపెట్టి వచ్చిన కేసీఆర్ని మీరు ఆయన 10 ఏళ్ళుగా ఉన్న చిహ్నాన్ని మీరు మారుస్తారా? ఆయన టీజీ అంటే ఆయన టీఎస్ అంటే మీరు టీజీ అంటారా? అన్నీ మీరేమో ఆయన రూపు మార్చాలి, ఆయన పేరు మార్చాలని మీరు చేస్తారా? అసలు మీకు కాంగ్రెస్కి ఈ తెలంగాణ నిర్వహించే హక్కు ఉందా? మీరు కాదు తెలంగాణని ఆనాది నుంచి ఉందా అని అడగడం మీరుగా నిర్ణయించేశారు కాదు, ఎందుకు ప్రజలు నిర్ణయించ కాదు, ప్రజలు తెలంగాణ ఆత్మ బీఆర్ఎస్ కేసీఆర్, తెలంగాణ ప్రేతాత్మ కాంగ్రెస్. ఎందుకు ఆ మాట్లాడుతున్నానంటే తెలంగాణని ఆది నుంచి అవమానించింది కాంగ్రెస్. ఈ తెలంగాణ నేను బతికుండగా తెలంగాణ రానివ్వనని శపథం వినమ్మా నేను బతికుండగా తెలంగాణ రానని శపథం చేసింది రాజశేఖర రెడ్డి. ఎవరు? కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్. అసెంబ్లీలో తెలంగాణ దిక్కున్నదాడు చెప్పుకోండి, తెలంగాణ లేదు గడిగుడ్డు లేదని అవమానించింది కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి. పివి నరసింహారావు తెలంగాణ వ్యక్తి, తెలంగాణ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉండి దేశానికి ప్రధానమంత్రిగా ఎదిగిన పివి నరసింహారావుని అవమానించింది, అవహేళన చేసింది కాంగ్రెస్. ఆయన పార్థివ దేహాన్ని ఏఐసీలోకి ఎంటర్ అవ్వకుండా, ఆయనకి సమాధి కట్టిన స్థలం కూడా ఇవ్వకుండా ఆ మహనీయుడిని, తెలంగాణ నాయకుడిని అవమానించింది కాంగ్రెస్. అంజయ్య తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ట్ర జాయింట్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ మనిషిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఆయన సౌమ్యుడు, మంచివాడు, ఉదార స్వభావుడు, అందరితో బావుడు. ఆయన్ని ఎయిర్పోర్ట్లో నిలబెట్టి అవమానించి ఆయన కంట తడిపెట్టించి ఏడిపించి అసహ్యంగా దూషణ చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. కాంగ్రెస్ మీరు ఆనాటి నుంచి నేటిదాకా కాంగ్రెస్ వ్యక్తిత్వాన్ని గౌరవించలేదు, తెలంగాణ వ్యక్తిత్వాన్ని గౌరవించలేదు, తెలంగాణ వ్యక్తుల్ని గౌరవించలేదు, తెలంగాణ వాదాన్ని గౌరవించలేదు. తెలంగాణ నిరంతరం నాటి నుంచి నేటిదాకా అవమానిస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు నాంచి ఆ తర్వాత ఆఖరి రోజు అది కేసీఆర్ 32 మంది ఎంపీలని, మిగతా రాష్ట్రాల ఎంపీలను ఒక చోటుకు చేరిస్తే అప్పుడు తప్పని పరిస్థితిలో ఇచ్చి మేము ఇచ్చామంటారా? మీరు తెలంగాణ ద్రోహులు, తెలంగాణ ప్రేతాత్మ. మీరు తెలంగాణ ఆత్మ కేసీఆర్, తెలంగాణ గుండె చప్పుడు కేసీఆర్. మీకు అసలు తెలంగాణ గుండె చప్పుడు తెలుసా? మీకు తెలంగాణ గుండె చప్పుడు చెప్తే పివి నరసింహారావును అవమానిస్తారా? తెలంగాణ గుండె చప్పుడు తెలిస్తే అంజయ్ గారిని అలా అవమానిస్తారా? మీరు కాంగ్రెస్కి మీకు హక్కు ఉందా? మీకు అసలు అర్హత ఉందా? మీరు చేస్తూ మళ్ళీ మారుస్తారు. ఏంటి టీఎస్ని టీజీగా మారిస్తే ఏంటి? ప్రజలకు ఏం ఉపయోగం? నీ అరేంజ్ చేసి నా పొరజేయి పెడతారని ఈ వాళ్ళ ఉద్దేశంలో టీఎస్ అంటే తెలంగాణ శోభ, టీజీ అంటే తెలంగాణ. దీనివల్ల ఏంటి? ప్రజలకి ఏం ఉపయోగం? తెలంగాణ ప్రజలకి కేవలం కుక్కలు చేస్తారే స్కూల్లో, నువ్వు అది పెట్టావు కానీ నేను ఇది పెడతాను కనుక ఆయన పెట్టి నేను చేస్తాను, ఆయన ఎడ చేయి పెడితే నేను పొర చేయి పెడతానని ఒక చిన్నపిల్ల కుక్క చేష్టలు తప్పితే ఈ ఒక విధానపరమైన ఒక పద్ధతి కలదు. ఫోటోల్లో వరంగల్ ఓరుగులు చరిత్ర ఎంత మిళితమైంది తెలంగాణలో.
దాని కాకతీయ తోరణం తీసేస్తావా? కాకతీయ కళాతోరణం చార్మినార్ కళాకోరం తీసేస్తావా? చార్మినార్ ప్రపంచంలోనే హైదరాబాద్ అనగానే చార్మినారే కనపడుతుంది, ప్రపంచంలోనే అంత దాన్ని తీసేస్తావా? పాలపెట్ట తీసేస్తావా? ఏమిటి ఈ తీసి అదేమంటే తెలంగాణ తల్లి అట కవితలా కనపడతాడట ఆయనకి, అందుకని తెలంగాణ రూపం మారుస్తారు, శిల్పాన్ని మారుస్తారట. ఏమి పిచ్చి చేష్టలు, పిల్ల చేష్టలు, కుర్రకుంక వేషాలు తప్పితే దీన్ని ఏమన్నా ఒక పద్ధతి అంటారా? మీరు చేసి చిల్లర చేష్టాలకి ఈ కుర్రకుంక వేషాలకి కేసీఆర్ గారు రావాలా? రాడు. ఎందుకు రావాలి? నీ కుర్రకు మీ సోనియానే రాలా, మోహన్ జాలగా రాలా? ఆమె హెల్త్ బాగాలేదని. హెల్త్ కాదు, ఓడిపోతున్నా ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏదో మాట్లాడి మర్నాడు ఎన్నికలు వస్తాయి, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతాను దేశంలో, ఏ మొహం పెట్టుకుని వస్తుంది, అందుకని ఏదో ఒళ్ళు బాగాలేదని చెప్పింది అంతే. రాదు అని ముందే తెలుసు. ఆ రోజు నేను వస్తున్నప్పుడు నేను డిబేట్లో ఎవరితో ఇంకో ఛానల్ డిబేట్లో చెప్పాను, ఆవిడ రాదు ఎందుకంటే కాంగ్రెస్ ఓడిపోతాను దేశంలో, ఏ మొహం పెట్టుకుని ఎప్పుడు మాట్లాడుతుంది, కనుక ఏదో సాగు చెబుతుందో అలాగే సాగు చెప్పింది. ఇప్పుడు తెలంగాణ యొక్క ఉద్యమం అనేది ఒక్క కేసీఆరే, చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి ఆ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నాడు? చంద్రబాబు ఊళ్ళో ఉన్నాడు. 2 కళ్ళ సిద్ధాంతం అన్న చంద్రబాబు పక్కన చక్కలో కూర్చుని ఉన్నాడు. నీకేం తెలంగాణ ఉద్యమానికి నీకు ఏం సంబంధం? నీ కాంగ్రెస్కి ఉద్యమానికి ఏం సంబంధం? 10 ఏళ్ళు తొక్కి పెట్టారు మీరు. ఇవాళ రాగానే బిడ్డ పుట్టగానే తెలంగాణ ఇచ్చిన పార్టీగా 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటారే సిగ్గుండాలి. ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకున్నట్టు ఉంటుంది. తెలంగాణకి మీకు సంబంధమైనది ఉద్యమానికి. మీరు కనుక ఉంటే 10 ఏళ్ళు నానబెట్టరు. 10 ఏళ్ళు ఎందుకు నానబెట్టారు? మీ సీఎం రాజశేఖర రెడ్డి నో అన్నాడు, మీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నో అన్నాడు, అందుకు తొక్కి పెట్టారు. మీరు తెలంగాణ ఇచ్చారా? మేము పోరాడితే ఇచ్చారు, పోరాడితే తల వంచారు, ప్రజలు తంతారు అని భయపడి ఇచ్చారు. మీకు మాట్లాడేటప్పుడు 4 నరం లేదు కదా అని ఏదో మాటలు మాట్లాడే ప్రజలకు తెలుసు. ప్రజల గుండెల్లో తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ బాపు కేసీఆర్. మీరు తెలంగాణ వాపు, మీరు వాపు, తెలంగాణ బాపు కేసీఆర్. మీరు తెలంగాణ ఆత్మ కేసీఆర్, తెలంగాణ ప్రేతాత్మ మీరు. సో కేసీఆర్ని అవమానించారని చెప్పి కేసీఆర్ ఇప్పుడు ఆయన కూర్చోబెట్టి ఆయన ఎదుర్కొండానే ఇవన్నీ మార్పులు చూపించి ఆయన కించపరచాలని. ఓకే, మీరు చేసింది మారుస్తున్నాను చూడండి, మీ ఎదుర్కొండానే. ఇది చాలా పిల్లల కుర్రకంక వేషాలు, కుర్రచేష్టలు, అట్లా కుర్రచేష్టలు. అందుకనే అతను ఇంకా సీఎం అయినా కూడా ఆయన చంద్రబాబు పక్కన నుంచి ప్రలాపాలు పలికిన సామంత్ రెడ్డి లాగానే ఉన్నాడు తప్పితే ఇంకా ఎదగల. సీఎం అయినా కూడా ఆ సీఎం ఆ స్థానానికి తగినట్టు మాట్లాడటం, ఆ తగిన ఈ 5-6 నెలల్లో తేలిపోయిందమ్మా ప్రజలకి. సింహాన్ని వదిలేసి చిట్టెలుకలకి అధికారం ఇచ్చావు, ఒక అల్పులకి అధికారం ఇస్తే, ఒక అల్పుని సింహాసనంలో కూర్చోబెడితే ఆ ఆలోచనలు ఎంత హీనంగా ఉంటాయి, ఆ మాటలు ఎంత అసహ్యంగా ఉంటాయి, ఆ చర్యలు ఎంత అల్పంగా ఉంటాయని ఈ 6 నెలలే రేవంత్ రెడ్డి నిదర్శనం ప్రజలకి. అల్పులకి అధికారం వస్తే ఇలాగే ఉంటుంది. కుర్ర చేష్టలు, పిల్ల చేష్టలు, చిల్లర చేష్టలు, వీధి రౌడీ మాటలు ఇవే ఉంటాయి. ప్రజలు గుర్తించారు వాళ్ళ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.